ఈరోజు ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ. మాటకు ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? లేడీస్ కనిపించగానే ఏం చెప్తాడు? ఏం చెప్తాడమ్మా మీరే చెప్పాలి. ఆడళ్ళు కనిపించగానే ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి? మా అక్క చెల్లెళ్ళను కోటీశ్వరులను చేస్తా అంటాడు. 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేస్తా అంటున్నాడు. అంటే ఒకరొకరు ₹1,00,00,000 ఇస్తా అంటున్నాడు. వచ్చినాయా మరి ఏమన్నా? ఒక్కరికైనా వచ్చిందా షాబాద్లో? 1,00,00,000 మంది మహిళలలో మన వాళ్ళు ఉండాలి కదా, ఒక్కరన్నా ఉండాలి కదా. ఒక్కరికి ₹1 రాలేదు. కానీ మాటకు ముందు 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అంటాడు. కోటీశ్వరులను చేస్తాడు దేవుడెరుగు. కానీ ఒకటి మాత్రం చేసి చూపిస్తున్నాడు. ఆడబిడ్డల్ని యూరియాకి లైన్లలో నిలబెడుతున్నాడు. చిన్న బిడ్డలను ఎత్తుకొని లైన్లలో వచ్చి పడుతున్నారు. పాలిచ్చే తల్లి బిడ్డను ఎత్తుకొని 10 మందిలో కూర్చొని పాలించుకుంటూ లైన్లో నిల్చుంటున్నది. ఆడబిడ్డల్ని గేట్లెక్కి దుంకేటట్టు చేస్తున్నాడు. కేసీఆర్ గారేమో ఆడబిడ్డలు బిందె పట్టుకొని వస్తే పరువు పోతుందంటే, రేవంత్ రెడ్డి గారేమో గేట్లెక్కి దుంకేటట్టు చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఇంతమంది ఆడబిడ్డలు ఇంత బాధపడతా ఉంటే, లైన్లలో నిల్చుంటే, రాత్రిలు అక్కడనే వండుకుంటుంటే యూరియా కోసం చిన్నపిల్లల్ని ఎత్తుకొని వస్తూ ఉంటే, రైతన్నలందరూ పోలీస్ స్టేషన్లో కూపన్లు తీసుకుంటున్నారు. పోలీసుల నుండి కూపన్లు ఇస్తూ ఉన్నారు. లైన్ నిలబడితే లైన్ సరిగా లేదని చెంప మీద కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏం కర్మ పట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకంటే కేసీఆర్ గారు పోవడం ఒక్కటే దురదృష్టం పట్టుకుందని మాత్రం వాస్తవం.